స్తుతి శతకంలోని 2వ శ్లోకానికి ప్రవేశించాం. తాపించస్తబకత్విషే తనుభృతాం దారిద్ర్యముద్రాద్విషే సంసారాఖ్యతమోముషే పురరిపోర్వామాకసీమాజుషే కంపాతీరముపేయుషే కవయతాం జిహ్వాపుటి జగ్ముషే విశ్వత్రాణపుషే నమోస్తు సతతం తస్మై పరం జ్యోతిషే. ఇందులో కూడా ఆ నీలవర్ణాన్ని కొంచెం చెప్తున్నారు. తాపించ స్తబక ద్విషే. స్తబకము అంటే పూల గుత్తి, ఇన్ఫ్లోరసెన్స్. తాపించ అంటే ఆ తమాల వృక్షము, గానుగ పూల చెట్టు. అది అటువంటి గానుగ పూల చెట్టు యొక్క ఆ పూల గుత్తుల కాంతి వంటి కాంతి గల. త్విషే అంటే వెలుగు, త్విష అంటే వెలుగు, త్విషే అంటే వెలుగు కలిగిన. తనుభృతాం శరీరధారుల యొక్క అంటే జీవుల యొక్క, తనుభృతాం తనువుని శరీరాన్ని ధరించిన అనే అర్థం. దారిద్ర్య ముద్రా ద్విషే. దారిద్ర్య పావర్టీ, దరిద్రం. ముద్ర ఆ ముద్ర అంటే ఏదో ఒక రకంగా చూడండి, కొంతమంది భావాల్లోనూ వాళ్ళ చేతల్లోనూ ఒకలాంటి ఆ పావర్టీ వ్యక్తం అవుతూ ఉంటుంది. అది ఆ ముద్ర, అదనమాట. దారిద్ర్య ముద్రను ద్విషే ద్వేషించు. అది ఆవిడకి ఇష్టం లేదు. ఎవరి దగ్గర ఉండే అటువంటి అష్టదరిద్రాలు అంటాం, చూసారా? అష్టైశ్వర్యాలకు ఆపోజిట్ వర్డ్ అష్టదరిద్రాలు. అటువంటి ఆ ముద్రలు ఏవి కూడా ఆవిడ ద్వేషిస్తుంది. తన భక్తుల యందు అవి ఆవిడ ఒప్పుకోదు. ఆ ముద్రలని ఆవిడ ఒప్పుకోదన్నమాట, ద్వేషిస్తుంది. అది సంసారాఖ్య తమోముషే. సంసారమని పేరు గల అంధకారమును అపహరించు. ముషే అంటే థీఫ్, అంటే దొంగతనం చేయడం. సంసారాఖ్య తమో, ఈ సంసారంలో పుట్టిన ఎన్నో రకాల అజ్ఞానం, అదే చీకటి. ఆ చీకటిని పోగొట్టడంలో ఆవిడ వాటిని ఆవిడ దొంగతనం చేసేస్తుంటారు, ఆవిడ తీసేసుకుంటుంది అనమాట. అది పురరిపోహో, పురద్వేషి అయిన శివుని యొక్క, అంటే త్రిపురారి, అంటే త్రిపురాలని ద్వేషించి వాడు ఎవరు? శివుడు. ఆ శివుని యొక్క వామాంక సీమాజుషే, ఎడమ తొడ ప్రదేశమునందున్న, ఆయన ఎడమ తొడ మీద ఆవిడ కూర్చుని ఉంటుంది కదా. కంపాతీరం ఉపేయుషే. కంపా నదీ తీరమును ఉపేయుషే విహరించునట్టి, సమీపించునది, అదనమాట. రెండు రీచింగ్. కవయతాం కవుల యొక్క, జిహ్వాకుటి నాలుకయను గుడిసెను, గృహమును, జగ్ముషే పొందినట్టియు, విశ్వత్రాణపుషే. విశ్వము యొక్క త్రాణ అంటే పోషణ, రక్షణ, పోషణ. కుషే అంటే పోషణ, పుష్టి, ఆ పోషించు. పుష్టి నుంచి వచ్చిన మాట కుషే. విశ్వత్రాణ కుషే, విశ్వమును రక్షించి పోషించు. తస్మై ఆ పరంజ్యోతిషే, పరప్రకాశము కొరకు లేదా ఆ పరంజ్యోతికి, సతతం ఎల్లప్పుడూ, నమోస్తు నమస్సు అగుగాక అని ప్రతిపదార్థం. ఈ తమాల వృక్షానికి చీకటి చెట్టు అని కూడా పేరుట. విష్ణుమూర్తికి కూడా ఈ తమాల వృక్షం అంటే చాలా ఇష్టం. ఆ పువ్వులు నీలంగా ఉంటాయిట. ఆ పువ్వుల కాంతి యొక్క నీలపు రంగుని వెదజల్లుతూ ఉంటుందిట. ఇప్పుడు ఇంతకు ముందర
ఆ శ్యామాక్షి అన్నప్పుడు ఆ నీల, నలుపు అవి అందులో కూడా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ నీల అనే చెప్తున్నారు. అంటే మనకి పైన చక్రాలకు వస్తే వైలెట్, ఇండిగో బ్లూ, స్కై బ్లూ, ఈ బ్లూ కలర్స్ అంటే కొంచెం హయ్యర్ చక్రాస్ ఉండే కలర్స్ అవి. ఆ ఇండిగో బ్లూ అంటే మనకి ఇక్కడ ఆగ్నేయ చక్రంలో ఉండేది అదనమాట. ఆ ఆ యొక్క ఆ స్థితికి మనకి చెప్తున్నారు. అటువంటి పూల కాంతి కలిగినదిట అమ్మవారు. ఆ నీలపు రంగు కాంతి. దారిద్ర్య ముద్ర ద్విషే అన్నారు కదా. అంటే మనుష్యుల దరిద్రాన్ని, పేదరికాన్ని తొలగించు. అది పేదరికాన్ని తొలగించడమే కాదు, ఆ ముద్ర కూడా. అంటే ఎప్పుడో నేను అటువంటి దరిద్రాన్ని అనుభవించాను అనే ఒక జ్ఞాపకం కూడా లేకుండా అటువంటి దారిద్ర్య ముద్రా ద్విషే అనేది ఏమిటంటే, ఎవరైతే ఎప్పుడు మనం చెప్పుకుంటాం అమ్మవారు భోగమోక్ష ప్రదాయని కదా, భోగాన్ని ఇచ్చి మోక్షాన్ని ఇస్తుందని. అమ్మవారి భక్తుల్లో అటువంటి కష్టాలు అనుభవం తక్కువగా ఉంటుంది. అమ్మవారు తల్లి కదా, పరీక్షించకుండానే వాళ్ళకి అనుగ్రహిస్తుంది. అటువంటి దారిద్ర్య ముద్రా ద్విషే ఆవిడ. అంటే ఎప్పుడో నాకు ఏదో రకంగా ఇటువంటి దరిద్రాన్ని నేను అనుభవించాను అనే ఆ జ్ఞాపకం కూడా లేకుండా అంత బాగా అటువంటి శక్తిని ఆవిడ అమ్మవారికి సాధిస్తుంట. అలా చెప్పడంలో ఏమిటి దరిద్రం లేదు అంటే, అష్టైశ్వర్యాలను ప్రసాదించేది ఎవరు? లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఇక్కడ లక్ష్మీ రూపంగా భావన. తర్వాత సంసార అంధకారాన్ని దూరం చేస్తుంది. అంధకారం ఎప్పుడు దూరం అవుతుంది? దేనికైనా కారణం ఏమిటి? మనం ఈ ప్రాపంచికమైన వీటన్నిటికీ ఆ లంపటాల్లో ఇరుక్కోవడానికి కారణం ఏమిటి? అజ్ఞానం, మూల అజ్ఞానం. ఈ మూల అజ్ఞానం ఎందుకు? ఆ అజ్ఞానానికి ఇంకొక ఇదేమిటి? చీకటి, అంటే వెలుగు లేదు. కాబట్టి ఆ జ్ఞానం వస్తే ఈ అజ్ఞానం తొలగిపోతుంది, వెలుగు వస్తే చీకటి తొలగిపోయినట్టు. కాబట్టి జ్ఞాన స్వరూపిణిగా ఇక్కడ ఈ సంసారాఖ్యతమో ముషేలో జ్ఞానాన్ని ప్రసాదించేది ఎవరు? సరస్వతీదేవి. అంటే జ్ఞాన స్వరూపంగా అక్కడ జ్ఞాన రూపిణిగా ఈ సంసారాఖ్యతమో ముషేలో చెప్తున్నారు. దారిద్ర్య ముద్రా ద్విషేలోనేమో లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తున్నారు. సంసారాఖ్యతమో ముషేలో జ్ఞాన రూపంగా భావన చేస్తున్నారు, సరస్వతి రూపంగా. శివుని వామాంకంలో ఉంది కాబట్టి పార్వతి. అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురిని చూపించేశారు ఇక్కడ. ఆ మూడు రూపాలు మనకి చూపిస్తూ మొదట్లోనే ఆ ముగ్గురి యొక్క ప్రసన్నత మనకి ఇచ్చేస్తున్నారు. తర్వాత కంపా తీరాన్ని చేరుకున్నది ఆవిడ. కంపా తీర ముపేయుషే, కంపా తీరాన్ని చేరుకుంది ఆవిడ. ఆవిడే వచ్చింది, ఎవరో తీసుకురాలేదు. కాబట్టి ఆ కంపా తీరం ఉపేయుషే అంటే ఆ కంపా తీరం అంటే ఆవిడకి ఎంత ఇష్టం అంటే, ఆవిడ ఎక్కడో ఏ లోకాలను కూడా ఉండడానికి ఇష్టపడలేదు. ఇక్కడ ఈ భక్తుల దగ్గర ఉండడానికే ఆవిడ ఇష్టపడుతోంది. తన లోకంలో కంటే ఈ కంపా తీరంలో, ఈ కంపా తీరం మీదే ఆవిడకి ఎక్కువ ప్రేమ అని మనకు తెలుస్తోంది. తర్వాత కవయతాం జిహ్వాకుటీం జగ్ముషే, కవుల యొక్క ఆ నాలికని, జిహ్వ అంటే నాలిక కదా, ఆ జిహ్వా కుటీం అంటే ఆ నాలిక కనుక ఒక గుడిసె అయితే ఆ గుడిసెలోనే ఆవిడ స్థావరం ఉందిట. ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాలని ఆవిడకి ఇష్టం లేదు.
ఆ జిహ్వాకుటీం జగ్ముషే అని. తర్వాత అంటే వాళ్ళ నాలుక ఎవరికైనా ఆ కవుల నాలుక మీద ఎవరు ఉంటుంది? సరస్వతీదేవి. కాబట్టి ఆ సరస్వతి రూపం, వాగ్రూపిణి సరస్వతిగా చెప్తున్నారు. విశ్వత్రాణపుషే, విశ్వాన్ని రక్షించి పోషిస్తోంది. పోషణకర్త మామూలుగా ఎవరు? బ్రహ్మ సృష్టి అయితే విష్ణుమూర్తి స్థితికర్త, పోషణకర్త. కాబట్టి ఆ స్థితి పోషణలో ఆ విష్ణుమూర్తి కన్నా కూడా పై స్థానంలో ఆవిడే ఉంది కదా, ఆవిడ వల్లే ఆయన ఆ స్థితికర్త అయ్యాడు. కాబట్టి అటువంటి స్థితి పోషణ కర్త. తర్వాత పరంజ్యోతిషే, ఆ పరంజ్యోతి స్వరూపురాలు అనడం వల్ల ఏమిటి? సూర్య చంద్ర తార ఇవన్నీ ప్రపంచం అంతా, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, ఈ ప్రపంచం అంతా ఏదైతే కనబడుతోందో కనబడుతుందో అంతా కూడా, విశ్వం అంతా కూడా ఆవిడదే కదా. అటువంటి ఆవిడ జ్యోతి స్వరూపురాలు, పరంజ్యోతి. అటువంటి ఆ పరంజ్యోతి ఎక్కడికి వెళ్తుందిట? సూర్యుడు చంద్రుడు కూడా చేరలేని భక్తుల యొక్క హృదయ గుహల్లోకి అమ్మవారు వెళ్ళగలదు. అటువంటి పరంజ్యోతి, ఆ పరంజ్యోతి స్వరూపిణి అయిన ఆమెకు తస్మై నమోస్తు సతతం పరంజ్యోతిషే, నీకు నేను ఎప్పుడూ నమస్కరిస్తూనే ఉంటాను తల్లి అని చెప్తూ, మనకి కూడా ఆ మూడు రూపాలని, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, ఈ మూడు రూపాలని చూపిస్తూ ఒక నీల ఆ నీలపు రంగు మనకి చెప్తూ, అంటే అన్యాపదేశంగా తాపించస్తవకం అన్నారు కాబట్టి ఆ పువ్వులు, అటువంటి నీలి రంగు పువ్వులు గురించి చెప్తూ, అమ్మవారు ఆ నీలి రంగు ఎక్కడ మనలో ఆజ్ఞాచక్రానికి ఉన్న విశుద్ధ చక్రానికేమో స్కై బ్లూ కలర్, ఇదేమో డార్క్ బ్లూ కలర్. అటువంటి ఆ నీలి రంగుని మనకు అంటే అధోలోకాల నుంచి ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చెయ్యమని, చేయించాలని, అటువంటి స్థితికి వెళ్ళమని, విశ్వత్రాణపుషే, అటువంటి స్థితిలో మనని రక్షించేది అమ్మవారి అని అన్ని రూపాలుగా, నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపం, జ్ఞాన స్వరూపం, లక్ష్మీ స్వరూపం, తర్వాత పార్వతీ స్వరూపం, పరంజ్యోతి స్వరూపం, వీటన్నిటినీ మించి మనకి సగుణ నిర్గుణ. సగుణం అంటే మనకి రూపాలుగా ఇప్పుడు పేర్లతో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి మూడు రూపాలు చెప్తూ ఒక్కసారి పరంజ్యోతికి వెళ్ళిపోయారు, ఆ శక్తికి వెళ్ళిపోయారు. ఆ పరాశక్తి, ఆ పరంజ్యోతిని మనకి దర్శనం చేయించేశారు. అది ఈ శ్లోకంలో. అదే వాచాలి కురుతే అన్నారే, అటువంటి ఆ పదాలు, ఆ పొందిక, ఆ పదాలు ఎంత అద్భుతంగా వర్ణన చేస్తున్నారు. అవి సాధారణంగా ఏదో కవిత్వం రాస్తే వచ్చేసిన కవిత్వం కాదు ఇది. ఎలా వచ్చింది? అమ్మవారి అనుగ్రహంతో వచ్చినవి కాబట్టి, అమ్మవారి శక్తితో వచ్చినవి కాబట్టి వీటికి అటువంటి ఆ జపం చేయవలసిన ఆ స్థాయి ఉన్న పద్యాలు ఇవి. ఈ శ్లోకాలు ఇంతకు ముందరున్న ఆర్యా శతకమేమో ఆర్యా ఛందస్సులో జరిగిందని తెలుసుకున్నాం. 16వ శతకం అంతా కూడా శిఖరిణి వృత్తంలో నడిచింది. ఇప్పుడు ఈ పద్యాలన్నీ చాలా రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క వృత్తంలో నడిచాయి. వీటన్నిటికీ ఒక వృత్తం అని మనం చెప్పలేం. ఏదైనా ఒక ఛందస్సు, ఎందుకంటే కవి ఆ ఛందస్సు ద్వారా ఒక పద్యం చెప్పగలుగుతారు. అది ఆ ఛందస్సు ఆ పద్యానికి ఏమిస్తుందంటే ఒక అందాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆ పదాల పొందిక ఒక లోపల ఆనందాన్ని
వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు కూడా ఇస్తుంది. అది మళ్ళా మళ్ళా వినాలని గాని మళ్ళా చదవాలని గాని అనిపించేట్లుగా చేసేవన్నమాట ఈ ఛందస్సులు. కాబట్టి ఈ ఛందస్సుని కవి ఆశ్రయిస్తాడు. ఆ ఆ ఛందస్సు ద్వారా ఇంకా మరింత అందంగా ఇంకా ఆనందాన్ని ఇచ్చేట్టుగా అవి ఆ ఛందస్సులో కూర్చుతారన్నమాట. కాబట్టి ఈ శ్లోకాల్లో రకరకాల ఛందస్సుల ద్వారా మనకి అందమైన ఈ 100 పద్యాలు 102 పద్యాలు ఉన్నాయి మనకి అందించారు, ప్రసాదించారు అమ్మవారి అనుగ్రహంతో. ఇది ఇందులో 2వ శ్లోకం. తాపింఛస్తబకద్విషే తనుభృతాం దారిద్ర్యముద్రాద్విషే సంసారాఖ్యతమూముషే పురరిపోర్వామాంకసీమాజుషే కంపాతీరముపేయుషే కవయతాం జిహ్వాకుటీం జగ్ముషే విశ్వత్రాణపుషే నమోస్తు సతతం తస్మై పరం జ్యోతిషే.